వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పోలీస్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి 11,000కు పైగా కానిస్టేబుల్, అలాగే 400కు పైగా ఎస్ఐ జాబ్స్కు అతి త్వరలోనే నోటిఫికేషన్ అనేది రాబోతుంది. మీకు ఇప్పటికే ఒక డౌట్ ఉంటుంది మైండ్లో, అతి త్వరలోనే అని అందరూ చెప్తున్నారు, ఎగ్జాక్ట్గా ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది అనేది చాలామందికి డౌట్ అనేది ఉంటుంది. నేను క్లియర్గా చెప్తాను, ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది అనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. అండ్ ఇప్పుడు ఈ పోలీస్ జాబ్స్కి సంబంధించి డీజీపీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన హోమ్ డిపార్ట్మెంట్కి ఒక లెటర్ అనేది పంపించడం జరిగింది. దాంట్లో ఏమేమి వేకెన్సీస్ని ఫిల్ చేయబోతున్నారు, వాటి యొక్క వివరాలన్నీ కూడా మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో మీకు నేను ఈ నోటీస్ సంబంధించి పూర్తి వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏమేమి పోస్టులు ఉన్నాయి, ఎన్ని పోస్టులు ఉన్నాయి, అండ్ ఈ జాబ్స్కి సంబంధించి మనం ఏ విధంగా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి, ఎప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, నోటిఫికేషన్ ఎగ్జాక్ట్గా ఎప్పుడు వస్తుంది, అంటే సిలబస్ ఏంటి, సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి, మీకు పూర్తి వివరాలు అర్థమవడం జరుగుతుంది. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ సంబంధించి ఏవైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడు మన ఛానల్ ద్వారా నేను మీకు అందిస్తాను. మీరు మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. డైలీ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా పొందుతారు. ఫస్ట్ థింగ్, ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎప్పుడు నోటిఫికేషన్ రాబోతుంది అనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. సో మనకి జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు 2026 జనవరిలో జాబ్ క్యాలెండర్ అనేది విడుదల చేయాలి. యాక్చువల్గా 1 ఇయర్ ముందే జాబ్ క్యాలెండర్ రావాల్సి ఉంది, అంటే కొత్త గవర్నమెంట్ ఏర్పడినప్పుడే జాబ్ క్యాలెండర్ రావాల్సి ఉంది. బట్ అప్పుడు రిలీజ్ చేయలేదు. అండ్ దాని తర్వాత కొన్ని న్యూస్లు అనేవి వచ్చాయి, ఉగాదికి జాబ్ క్యాలెండర్ ఇస్తారని, లేదా దసరాకి ఇస్తారని, ఇలా వచ్చాయి. బట్ అవి రిలీజ్ అవ్వలేదు. నాకు ఉన్నటువంటి, నేను ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో 8 ఇయర్స్ నుంచి ఉన్నాను. నాకు ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారం నేను చెప్తున్నాను, మనకి జనవరి 2026లో జాబ్ క్యాలెండర్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, 80% తప్పనిసరిగా జాబ్ క్యాలెండర్ రావాలి, వస్తుంది. ఆ జాబ్ క్యాలెండర్లో మనకి ఈ పోలీస్ జాబ్స్ని కూడా ఇంక్లూడ్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్కే జాబ్ క్యాలెండర్ ఇస్తారంటే జాబ్ క్యాలెండర్ అనేది ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్కి మాత్రమే ఇవ్వరు. అన్ని డిపార్ట్మెంట్లో, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానివ్వండి, మున్సిపల్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఏబిపిఎస్సి ద్వారా ఫిల్ చేసేటువంటి పోస్టులు కానివ్వండి, వీటన్నిటికీ కూడా మనకి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేస్తారనమాట. సో వాటన్నిటికీ కూడా మనకి జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. వాటితో పాటుగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా ఆ జాబ్ క్యాలెండర్లో ఇంక్లూడ్ చేస్తారు. సో ఇప్పుడు మనకు వచ్చినటువంటి న్యూస్ ఏంటి ఈ పోలీస్ జాబ్స్కి సంబంధించి అంటే, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఈ నోటీస్ అనేది విడుదలవ్వడం జరిగింది. ఇందులో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంటే డీజీపీ గారు, ఈయన పోలీస్ డిపార్ట్మెంట్కి హెడ్ అనమాట. ఈయన ఒక లెటర్ అనేది ప్రిన్సిపల్ సెక్రటరీ టు ద గవర్నమెంట్ హోమ్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక లెటర్ అనేది పంపించారు. ఈ లెటర్ యొక్క సబ్జెక్ట్ ఏంటి అంటే, పోలీస్ డిపార్ట్మెంట్ ఫిల్లింగ్ ఆఫ్ వేకెన్సీ ఆఫ్ పీసీ అండ్ ఎస్ఐ ఆఫ్ సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ, ఎస్సీఆర్, సిపిఎల్, పీటీఓ, కమ్యూనికేషన్స్. సో ఎస్ఐ అండ్ పీసీ వేకెన్సీ, పోలీస్ కానిస్టేబుల్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ వేకెన్సీ సివిలు, ఏఆర్, ఏపీఎస్పీ, కమ్యూనికేషన్స్, పీటీఓ, ఎస్ఏఆర్, సిపిఎల్లో ఉన్నటువంటి వాటిని ఫిల్ చేయడానికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా, అది కూడా ప్రమోషన్స్ కాదు ఇక్కడ, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా రిక్రూట్మెంట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వండి అని ఇందులో క్లియర్గా మనకి సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది జిఓఎంఎస్ నెంబర్ 153 హోమ్ సర్వీసెస్ ప్రకారము మనకి దీన్ని రెఫరెన్స్గా చూపించడం జరిగిందనమాట. అంటే ఏవైతే పోస్టులు వేకెంటీ ఏర్పడతాయో వాటికి మీరు రిక్వెస్ట్ లెటర్ పడితే మేము వేకెన్సీకి సంబంధించి ఫిల్ చేయడానికి మీకు పర్మిషన్ ఇస్తాము అనేది ఈ జీవోలో సారాంశం అనమాట. అయితే ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏమేమి పోస్టులకు మనకి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది అనేది నేను మీకు చెప్తాను చూడండి. సో ఇది 31/8/2025 నాటికి మనకి పోలీస్ డిపార్ట్మెంట్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఫిల్ చేయాల్సినటువంటి పోస్టులు, అంటే అన్ని ఖాళీలు ఉన్నాయి అని అర్థం. ఇందులో మరి మీరు స్టార్టింగ్లో 17,000 వరకు కూడా ఖాళీలు ఉన్నాయని చెప్పారు కదా, మరి 17,000 పోస్టులకి నోటిఫికేషన్ ఎందుకు రాదు అంటే, మనకి ఈ డిపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో వీటిలో కొన్ని పోస్టులు, అంటే 100 పోస్టులని కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఫిల్ చేయడానికి అవకాశం లేదు. కొన్ని పోస్టులకి ప్రమోషన్ ఇవ్వాలి, కొన్ని పోస్టులకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. మొత్తం 17,000 వేకెన్సీ ఉన్నాయి. బట్ దాంట్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఫిల్ చేసే పోస్టులు మాత్రం మనకి 11,000 వరకే ఉన్నట్లు వీళ్ళు ఈ నోటీస్లో చూపించడం జరిగింది. ఇందులో ఏమేమి పోస్టులు ఉన్నాయని చూసుకున్నట్లయితే, సబ్ ఇన్స్పెక్టర్ సివిల్ సంబంధించి 182,
రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి 116, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్సీఆర్ సిపిఎల్ సంబంధించి 18, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఏపీఎస్పీకి సంబంధించి 53, సబ్ ఇన్స్పెక్టర్ కమ్యూనికేషన్ సంబంధించి 61, సబ్ ఇన్స్పెక్టర్ పీటీఓ 14, పోలీస్ కానిస్టేబుల్ సివిల్ 3622, పోలీస్ కానిస్టేబుల్ ఏఆర్ 2000, పోలీస్ కానిస్టేబుల్ ఏపీఎస్పీ 4587, పోలీస్ కానిస్టేబుల్ ఎస్సీఆర్ సిపిఎల్ 475, పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్ 15 ఉన్నాయి. అండ్ అంతేకాకుండా పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ 198, పోలీస్ కానిస్టేబుల్ కమ్యూనికేషన్ 298, టోటల్గా 11,639 వేకెన్సీస్ ఉన్నాయి. పోయినసారి వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 6,000 పోస్టులకేమో నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది కదా పోలీస్ జాబ్స్కి సంబంధించి. అప్పుడు ఓన్లీ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ జాబ్సే ఉన్నాయి. బట్ అందులో కమ్యూనికేషన్ కానిస్టేబుల్ అలాగే కమ్యూనికేషన్ ఎస్ఐకి సంబంధించి నోటిఫికేషన్ అనేది ఇవ్వలేదు అప్పుడు. బట్ ఇప్పుడు మాత్రం వాటిని కూడా ఇంక్లూడ్ చేయడం అనేది జరిగిందనమాట. సో నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను కమ్యూనికేషన్ కానిస్టేబుల్ అండ్ కమ్యూనికేషన్ ఎస్ఐ సంబంధించి సపరేట్గా ఒక వీడియో తయారు చేయడం జరుగుతుంది. అందులో వాటి యొక్క జాబ్ ప్రొఫైల్ ఏంటి, సెలెక్షన్ ఏంటి, దానికి సపరేట్ సిలబస్ ఉంటుంది, ఎవరు అప్లై చేసుకోవచ్చు, అన్ని వివరాలు దాంట్లో నేను మీకు క్లియర్గా చెప్తాను. అండ్ ఇక్కడ ఈ నోటిఫికేషన్ సంబంధించి మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే మనం ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయవచ్చా అనేది చాలామందికి డౌట్ అనేది ఉంటుంది. మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాల్సినటువంటి సమయం ప్రీవియస్గా ఒకసారి కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే రిజర్వ్డ్ కానివ్వండి, అన్రిజర్వ్డ్ కానివ్వండి, ఇది కానిస్టేబుల్ సంబంధించింది, సివిల్ కానిస్టేబుల్ మెన్ అండ్ ఉమెన్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ అన్నమాట. మీరు చూసుకున్నట్లయితే ఓపెన్ కేటగిరీలో 150కి పైగా కట్ ఆఫ్ అనేది ఉంది. అలాగే ఓసీలో 20%లో మనకి ఓపెన్ కేటగిరీ ఉంటుంది కదా, అంటే లోకల్ రిజర్వేషన్స్ కాకుండా 20%, అందులో 150కి పైగా కట్ ఆఫ్ ఉంది. అండ్ ఓపెన్ కేటగిరీలో జనరల్ కింద 140కి పైగా కట్ ఆఫ్ ఉంది. ఉమెన్కి అయితే 130కి పైగా ఉంది. అండ్ కొన్ని చోట్ల అయితే తగ్గింది. హోంగార్డ్కి అయితే తక్కువ ఉంటుంది. అండ్ ఎన్సీసీ వాళ్ళకి, జనరల్ వాళ్ళకి కూడా ఎక్కువే ఉంటుందన్నమాట. అలాగే ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ వీళ్ళకి కూడా ఎక్కడ కూడా 100 మార్కుల కంటే తక్కువ జాబ్ వచ్చినట్లు అక్కడక్కడ మాత్రమే రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి, ఉమెన్కి మాత్రమే వచ్చాయి. మిగిలిన వాళ్ళందరికీ 200లకు గాను ఎక్కడ కూడా మనకి జాబ్స్ అయితే వచ్చినటువంటి కట్ ఆఫ్ రీచ్ అయినటువంటి దాఖలాలు అయితే లేవు. అయితే ఈసారి కొన్ని పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి, పోయినసారి 6,000 పోస్టులే, బట్ ఈసారి మాత్రం ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి మనకి కట్ ఆఫ్ అనేది కొద్దిగా తగ్గే అవకాశమే, ఒక 4-5 మార్కులు తగ్గవచ్చు అంతే, ఎక్కువ అయితే తగ్గదు. అయితే ప్రిపరేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేయాలంటే మీరు ఇప్పుడే స్టార్ట్ చేయాల్సినటువంటి సమయం వచ్చింది. ఎందుకు అంటే కాంపిటీషన్ అనేది ఏ విధంగా ఉంది, ఒక పోస్టుకి 400 నుంచి 500 మంది పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి 11,000 పోస్టులకి నియర్లీ 7 నుంచి 8 లక్షలకు మనకి అప్లికేషన్స్ అనేవి వస్తాయి. దానికి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి కొంతమందిని డిస్క్వాలిఫై చేస్తారు. అంటే డిస్క్వాలిఫై అంటే ఫిల్టర్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్కి కొంతమందిని పంపిస్తారు, 1:10 అని లేదా 1:50 అని కట్ ఆఫ్ రీచ్ అయిన వాళ్ళందరికీ పంపించడం జరుగుతుంది. సో కాబట్టి కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. మెయిన్గా పోలీస్ జాబ్స్కి రిటన్ ఎగ్జామినేషన్తో పాటుగా మనకి ఫిజికల్ టెస్టుల్లో కూడా మనం స్కోర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఎందుకు అంటే ఫైనల్ సెలక్షన్కి మనకి రిటన్ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్కులనే కాకుండా ఫిజికల్గా వచ్చిన మార్కులు, ఫిజికల్ టెస్ట్లు కండక్ట్ చేస్తారు. రన్నింగ్ అని, లాంగ్ జంప్ అని ఇవి కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది కదా, వాటిలో వచ్చిన మార్కులను కూడా మనకి ఫైనల్ సెలక్షన్కి తీసుకుంటారు. కాబట్టి రెండిట్లో స్కోర్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు ఇప్పటి నుంచే మీ యొక్క ఫిజికల్ ప్రాక్టీస్ అలాగే రిటన్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మీరు నోటిఫికేషన్ వచ్చిన టైంకి మీ సిలబస్ కంప్లీట్ అవుతుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రివిజన్ చేసుకొని మీరు రిటన్ ఎగ్జామినేషన్కి అటెండ్ అయ్యి జాబ్స్ అనేది సాధించే అవకాశం అయితే ఉంటుందన్నమాట. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూసుకుందాంలే, అప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే మాత్రం జాబ్స్ అనేవి వచ్చే అవకాశాలు 99% లేవు. ఆ 1% అనేది మీ ఇంటర్నల్ నాలెడ్జ్ని బట్టి ఉంటుంది. నేను ఇంకా దానికి చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇక వీటికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏంటి, మనకి జాబ్స్కి సంబంధించి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటగా కానిస్టేబుల్ జాబ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఎవరైతే ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఇంటర్మీడియట్ చదివి ఉండాలి. సెకండ్ ఇయర్ కూడా ఎగ్జామినేషన్స్ అటెంప్ట్ చేసి ఉండాలి. బట్ ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేసి ఫెయిల్ అయినా కూడా పర్లేదు, ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వాళ్ళు. మిగిలిన వాళ్ళందరూ ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉండాలన్నమాట. అలాగే ఎస్ఐ జాబ్స్కి సంబంధించి డిగ్రీ పాస్ అయి ఉండాలి అప్లై చేయాలనుకుంటే.
ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు డిగ్రీ అటెంప్ట్ చేసి ఉండాలి అండ్ డిగ్రీ ఫెయిల్ అయినా కూడా వీళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి మనకి కమ్యూనికేషన్ కానిస్టేబుల్. కమ్యూనికేషన్ కానిస్టేబుల్ అనే జాబ్కి సంబంధించి 10th తర్వాత ఎవరైతే ఐటీఐలో ఎలక్ట్రానిక్ మెకానిక్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ మెయింటెనెన్స్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ లేదా మెకానిక్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రీషియన్ లేదా ఇంటర్మీడియట్లో ఎంపీసీ తర్వాత వొకేషనల్ ఇంటర్మీడియట్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ వొకేషనల్లో ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ టెక్నీషియన్ అని, ఎలక్ట్రికల్ టెక్నీషియన్ అని, దీన్ని ఇంతకుముందు ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ సర్వీసింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఈడబ్ల్యూ అండ్ ఎస్సీఏ అనేవాళ్ళు, ఇది చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ డిగ్రీకి అంటే కమ్యూనికేషన్ ఎస్ఐకి సంబంధించి అప్లై చేయాలనుకుంటే డిప్లొమా కానీ బీటెక్ కానీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా స్పెషల్ డిప్లొమా కోర్సులు అనేవి ఎలక్ట్రానిక్స్ స్పెషలైజేషన్గా ఉన్నటువంటి కోర్సుల్లో కానీ లేదా కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదా స్పెషల్ డిప్లొమా కోర్సులు అనేది ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్గా ఉన్నటువంటి వాటిని చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. డిగ్రీలో 3 years డిగ్రీ బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు కమ్యూనికేషన్ ఎస్ఐ సంబంధించి. ఇవి మనకి ఏదైతే జాబ్స్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్. ఒక్కొక్క జాబ్కి సంబంధించి కమ్యూనికేషన్ కానిస్టేబుల్, కమ్యూనికేషన్ ఎస్ఐ, పీసీ సివిల్ అండ్ ఏపీఎస్పీ, ఎస్ఐ జాబ్స్కి సంబంధించి వీటన్నిటికీ సపరేట్గా వీడియోస్ చేస్తాను. సిలబస్, సెలక్షన్ ప్రొసీజరు అన్నీ కూడా అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియోలను త్వరలోనే మన ఛానల్ ద్వారా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.